నమస్కారం, ఎన్ టైమ్స్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రైతులకు ఒకే విడతలో భరోసా నగదు, తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయాలు. చదువు పూర్తి కాగానే చేతిలో ఉద్యోగం, విజన్ 2047తో 39 నూతన కోర్సులకు శ్రీకారం చుట్టిన ఉన్నత విద్యామండలి. రాష్ట్రంలో సంచలనం ఎత్తిన డ్రగ్స్ కేసు మలుపులు. కోరుట్లలో గర్భిణిగా ఉన్న యూట్యూబర్ వైష్ణవి దారుణ హత్య. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. మహిళలు కేవలం బస్సు ప్రయాణికులే కాదు, ఇకపై బస్సు యజమానులు కూడా. ఈ అద్భుతమైన మార్పును శాసనమండలి వేదిక రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. శాసనమండలిలో నేడు ఆర్టీసీ పురోగతి, మహిళా సంక్షేమంపై కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పలు సంచలన విషయాలు వెల్లడించారు. రాష్ట్రంలో రవాణా రంగాన్ని మహిళా సాధికారతతో ముడిపెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 600 బస్సులకు మహిళలను యజమానులను చేసింది ప్రభుత్వం. బ్యాంక్ ఈఎంఐలు చెల్లించిన తర్వాత కూడా ఒక్కో మహిళ యజమానికి నెలకు 70,000 రూపాయల నికర ఆదాయం లభిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతుండడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణాన్ని విజయవంతంగా అమలు చేయడమే కాకుండా బస్ స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం 100 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచినట్లు వెల్లడించారు. ప్రజా రవాణాను ప్రజలకు మరింత చేరువ చేస్తూ ఏటూరు, నాగారం, పెద్దపల్లి జిల్లాల్లో కొత్తగా బస్ డిపోలను ప్రారంభించారు. అటు ప్రయాణికులతో పాటు ఇటు కార్మికుల భద్రత విషయంలోనూ ప్రభుత్వం వెనుకడుగు వేయలేదు. విధి నిర్వహణలో ఉండి ఆర్టీసీ కార్మికులు ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు ₹1 కోటి భారీ బీమా అందేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇది కార్మిక కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి అటు మహిళలకు ఆర్థిక భరోసా, ఇటు కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తూ రవాణా శాఖ పరుగులు పెడుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేటీఆర్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో కేటీఆర్ తీరుపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని, అసెంబ్లీని తప్పుదో పట్టిస్తున్నారని మండిపడ్డారు. నాయన్ చేసిన విమర్శలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రేపుతున్నాయి. కేటీఆర్ అసెంబ్లీలో ఒక పెయిడ్ ఆర్టిస్టులా వ్యవహరిస్తున్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను యూట్యూబ్ ఛానల్ కోసం చదువుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. కనీసం జాతీయ గీతాన్ని కూడా సరిగ్గా పాడలేని వ్యక్తి కేటీఆర్. ఆయనకు పదవిలో ఉండే అర్హత లేదు, వెంటనే రాజీనామా చేయాలి. బీఆర్ఎస్ నేతల ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తూ వారికి వెంటనే డ్రగ్ టెస్టింగ్ చేయించాలని నాయన్ డిమాండ్ చేశారు. అప్పుడే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. కేటీఆర్ లాంటి వ్యక్తులు సమాజానికి క్యాన్సర్ లాంటి వారు. వీరిని అడ్డుకోకపోతే రాష్ట్రానికే ప్రమాదం. వరంగల్, హనుమకొండ జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ కబ్జాలపై నాయన్ తీవ్ర ఆరోపణలు చేశారు. వరంగల్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడదామంటే కనీసం స్థలం లేకుండా కబ్జాలు చేశారు. కార్పొరేటర్లను మర్డర్ చేయించిన చరిత్ర మీది. అటువంటి మీరు గోండాయిజం గురించి మాట్లాడడం హాస్యాస్పదమంటూ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయవల్లే బీఆర్ఎస్ నేతలు ఇంకా బయట తిరుగుతున్నారని నాయన్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. డిగ్రీ పట్టా చేతికి రాగానే ఉద్యోగం గ్యారంటీ ఇచ్చేలా రాష్ట్ర ఉన్నత విద్యామండలి భారీ కసరత్తు చేస్తోంది. ఇకపై చదువు అంటే కేవలం పుస్తకాలు కాదు, నేరుగా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా సాగే ప్రయాణం. సీఎం రేవంత్ రెడ్డి విజన్ 2047లో భాగంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి యూజీ, పీజీ విద్యార్థుల కోసం సరికొత్త జాబ్ ఓరియంటెడ్ కోర్సులను ప్రవేశపెట్టబోతున్నట్లు చైర్మన్ ప్రొఫెసర్ బి బాలకృష్ణారెడ్డి ప్రకటించారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి మొత్తం 39 నూతన కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఏరోస్పేస్, డిఫెన్స్, మారిటైమ్, ఫిన్టెక్, క్లైమేట్ సైన్స్ మరియు ఫుడ్ టెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. కేవలం మ్యారిటైమ్ రంగంలోని 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, తద్వారా సుమారు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ మరియు ఏరోస్పేస్ రంగాలకు హైదరాబాద్ను గ్లోబల్ హబ్గా మార్చడమే ఈ కోర్సుల ప్రధాన ఉద్దేశం. ఇకపై విద్యార్థులు కేవలం క్లాస్ రూములకే పరిమితం కానక్కర్లేదు. పరిశ్రమలతో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా విద్యార్థులకు కింది సౌకర్యాలు లభిస్తాయి. చదువుతో పాటే లైవ్ ప్రాజెక్టులో పనిచేసే అవకాశం, ఫీల్డ్ వర్క్ మరియు ఇండస్ట్రీ ప్రాజెక్టులు కూడా మార్కులు, క్రెడిట్లు కేటాయింపు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు, నిరుద్యోగితను రూపుమాపి తెలంగాణ యువతను ప్రపంచ స్థాయి నిపుణులుగా తీర్చిదిద్దడమే ఈ పథకం లక్ష్యం. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకుంటారో వేచి చూడాలి.
తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. కేవలం డ్రగ్స్ ఆరోపణలే కాదు, ఇప్పుడు ఏకంగా హత్యాయత్నం కేసు నమోదవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అటు పార్టీ నుంచి కూడా ఆయనకు గట్టి షాక్ తగిలింది. డ్రగ్స్ పార్టీ కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఫామ్ హౌస్ లో జరిగిన ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసులు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు రితీష్ రెడ్డి, నమిత్ శర్మలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఫామ్ హౌస్ లో జరిగిన గొడవలో వీరు కాల్పులకు కూడా పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కాల్పుల ఘటన నేపథ్యంలో రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ ఏలూరు ఎంపీ మహేష్ సహా నలుగురికి డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ఈ హై ప్రొఫైల్ కేసులో మొత్తం 11 మందిని నిందితులుగా చేర్చారు పోలీసులు. ప్రస్తుతం ఎంపీ మహేష్ బెయిల్పై బయట ఉండగా రోహిత్ రెడ్డి మాత్రం బొచ్చలెక్క పెడుతున్నారు. ఇటు సొంత పార్టీ నుంచి కూడా రోహిత్ రెడ్డికి ఊరట లభించలేదు. డ్రగ్స్ పార్టీ నిర్వహణ మరియు ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ అయింది. క్రమశిక్షణ కమిటీ ఆదేశాల మేరకు 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంతృప్తికరమైన సమాధానం వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఒకవేళ వివరణ సరిగ్గా లేకపోతే పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం కూడా ఉందని సమాచారం. ఒకప్పుడు అధికార పార్టీలో చక్రం తిప్పిన నేత ఇప్పుడు డ్రగ్స్ మరియు హత్యాయత్నం కేసులతో జైలు పాలు కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. రాష్ట్రంలోని అన్నదాతలకు అదిరిపోయే తీపి కబురు. ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న రైతు భరోసా పంపిణీకి ముహూర్తం ఖరారైంది. ఈసారి పాత పద్ధతులకు స్వస్తి పలికి సరికొత్త వ్యూహంతో ప్రభుత్వం రంగంలోకి దిగుతోంది. ఒక్క క్లిక్తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతుల ఖాతాల్లోకి నగదు జమ కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అమలుపై విపక్షాల విమర్శలు, రైతు సంఘాల ఒత్తిడి నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో లాగా విడతల వారీగా కాకుండా ఈసారి ప్రతి రైతుకు తొలి ఎకరానికి సంబంధించి 6,000 సాయాన్ని ఒకేసారి జమ చేసేలా సరికొత్త విధానాన్ని రూపొందించింది. ఈ నెల 22వ తేదీన నర్మెట్ట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుడుతున్నారు. పథకం ప్రారంభమైన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 3,590 కోట్లు చేరనున్నాయి. గతంలో ఆలస్యం లేకుండా సీఎం బటన్ నొక్కగానే లక్షలాది మంది రైతుల మొబైల్ ఫోన్లకు నగదు జమ అయినట్లు సందేశాలు రానున్నాయి. ప్రభుత్వం మొత్తం 9,000 కోట్ల నిధులను 3 విడతల్లో రైతుల ఖాతాల్లో వెయ్యాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడత మార్చి 22 3,590 కోట్లు, రెండో విడత ఏప్రిల్ 2వ వారం 2,650 కోట్లు, మూడో విడత ఏప్రిల్ నెలాఖరు మిగిలిన నిధులు. రాష్ట్రంలో 5 ఎకరాల లోపు ఉన్న రైతులు సుమారు 62.48 లక్షల మంది ఉన్నారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి వీరందరికీ సాయం అందితే రాష్ట్రంలోని 90% పంపిణీ పూర్తయినట్లేనని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి పెట్టుబడి సాయం అందించి విపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సరికొత్త విధానం రైతుల కష్టాలను తీరుస్తుందో లేదో. తెలంగాణ శాసనసభలో మూసీ మంటలు రేగాయి. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా సభలో తీవ్ర దుమారం చెలరేగింది. ప్రభుత్వం చెబుతున్నవన్నీ అబద్దాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రాజెక్టు పేరుతో పేదల ఇళ్లను కూల్చే కుట్ర జరుగుతోందని ప్రతిపక్షం గర్జించింది. అసెంబ్లీ వేదికగా నేడు జరిగిన హైడ్రామా పూర్తి వివరాలు చూస్తే శాసనసభలో మూసీ ప్రాజెక్టుపై మంత్రి శ్రీధర్ బాబు డీపీఆర్ వివరాలను వెల్లడిస్తున్న సమయంలో సభ ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు తీసుకెళ్లారు. కీలక ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం దాటవేస్తోందని ఆరోపిస్తూ సభను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి బయటకొచ్చారు. కేవలం 2 నెలల్లోనే డీపీఆర్ ఎలా తయారవుతుంది? ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ దొంగ గణాంకాలు చెప్తున్నారని బీఆర్ఎస్ నేతలు నిలదీశారు. ప్రభుత్వం 1,435 నిర్మాణాలని చెప్తున్నా వాస్తవానికి వేలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా చర్చ జరగడం లేదని బీఆర్ఎస్ సభ్యులు మండిపడ్డారు. వాకౌట్ అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శల దాడిని ఉధృతం చేశారు. మూసీ పునరుజ్జీవనం పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని, పేదల ఇళ్లు కూర్చడం తమ వల్ల కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్తామని హెచ్చరించారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం మూసీ ప్రక్షాళనలో ఎవరికీ అన్యాయం జరగదని, బాధితులకు మెరుగైన పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చింది. ప్రతిపక్షాలు కావాలని అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి మూసీ ప్రాజెక్టు తిరుగుతున్న ఈ రాజకీయ రగడ రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ఆకలి లేని సమాజం, ఆరోగ్యం ఉన్న విద్యార్థి లోకం, ఇదే లక్ష్యంగా 25 ఏళ్లుగా సాగుతున్న అక్షయపాత్ర ప్రస్థానంలో మరో సువర్ణ అధ్యాయం లిఖించబడింది. ఏకంగా 500 కోట్ల భోజనాలు వడ్డించి లక్షలాది మంది చిన్నారుల కడుపు నింపిన ఈ సంస్థకు దేశ అత్యున్నత పురస్కారం లభించింది. ఈ అరుదైన గౌరవంపై ఏపీ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థుల పాలిట అన్నపూర్ణగా మారిన అక్షయపాత్ర ఫౌండేషన్ 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ కాలంలో 500 కోట్ల భోజనాలను అందించిన మైల్ రాయిని చేరుకున్న సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ సంస్థ ప్రత్యేక పురస్కారాన్ని అందుకుంది. 500 కోట్ల భోజనాలు అందించడం సామాన్యమైన విషయం కాదని
చేస్తున్నామని ఇది ఒక అద్భుతమైన సేవా యజ్ఞమని లోకేష్ కొనియాడారు. కేవలం ఆకలి తీర్చడమే కాదు, నాణ్యమైన పౌష్టికాహారం అందించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంలో అక్షయ పాత్ర కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ విజయంలో భాగస్వాములైన సంస్థ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు నిరంతరం శ్రమిస్తున్న సిబ్బంది అందరికీ లోకేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అక్షయ పాత్ర చేస్తున్న ఈ కృషి విద్యార్థుల ఆరోగ్యానికే కాకుండా వారి ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేస్తోందని లోకేష్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం సంస్థ అంకిత భావానికి దక్కిన సరైన గుర్తింపని ఆయన వెల్లడించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో సంస్థలకు స్ఫూర్తినిస్తాయని ఆకాంక్షించారు. పేద విద్యార్థుల పాలిట అక్షయ పాత్ర చూపుతున్న అంకిత భావం నిజంగా అభినందనీయం. దేశ విద్యాభివృద్ధిలో ఈ సంస్థ మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని ఆశిద్దాం. నమస్కారం. మీరెవరమ్మా? అమ్మా సిఆర్పి. హాయ్ నానా, బాగున్నారా? గుడ్ గుడ్. ఏంటి పిల్లగడ పెట్టేసినట్టున్నారు భోజనం? రోజు 12ంటికి పెడతారా? హాఫ్ డేగా ఆకలి అవుతుందా? 8ంటికి వస్తున్నారా మార్నింగ్? బాగా చదువుతున్నారా? నమస్కారం అమ్మా, నేను విద్యాశాఖ మార్చులమ్మా. బాగున్నారమ్మా? మీ పేరేంటి తల్లి? ఉదయలక్ష్మి గారు. ఏ క్లాస్ అమ్మా? 4వ తరగతి చూస్తున్నాను. ఓకే ఓకే. బాగున్నారా? ఏంటి ఇప్పుడు మనకి ఫీడ్బ్యాక్ ఏంటి? బాగున్నారా అమ్మా? బాగున్నారా? నమస్కారం. నమస్కారం సార్, బాగున్నారా? పేరేంటి సార్? గంగాధరరావు అండి. గుడ్. కొంచెం జాగ్రత్త, పిల్లల్ని ఇబ్బంది పెట్టదు. సైడ్ కావచ్చు. నమస్కారం అమ్మా. మీరేంటమ్మా? అసిస్టెంట్. గుడ్ గుడ్ గుడ్. మీరేంటమ్మా? ఫస్ట్ క్లాస్ టీచర్ తల్లి. గుడ్ గుడ్. భోజనం ఎలా ఉంది? గుడ్లని ఉడకబెట్టారా? ఓకే. మీరు ఎన్ని రోజులు ఇస్తున్నారు ఎగ్? 5 రోజులు ఇస్తున్నారా? 100%. 5 రోజులు ఇస్తున్నారా తల్లి? ఓకే 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 ఓకే. ఇప్పుడమ్మా ప్రతిరోజు ఒక టీచర్ గారు రుచి చూడాలనేది మనం ఒక రూల్ పెట్టాము కదా, అది ఎంతవరకు ఎఫెక్టివ్గా జరుగుతుందమ్మా? మీ అభిప్రాయం ఏంటి? సో మీకు వారానికి 2 సార్లు చూడాలి అంతే కదా? 6 రోజులు కదా, సాటర్డే హాఫ్ డే. సో 6 రోజులు మీరు చూడాలంటే మీకు వారానికి 2 సార్లు చూడాలి. మీరు వేసుకుంటున్నారా డ్యూటీలు? ఎవరు చూడాలి ఏంటని? ఏంటి ఫీడ్బ్యాక్ ఏంటి? ఎలా ఇంప్రూవ్ చేయాలి ఇంకా ఫర్దర్గా? దారా ఏ క్లాస్ రా? 5th. బాగా చదువుతున్నావా? నీ ఫేవరెట్ సబ్జెక్ట్ నేను చెప్పు. ఇంగ్లీష్. వెరీ గుడ్. బచ్చిక. సో రుచి చూస్తున్నారమ్మా? ఓకే. మన పైన పవిత్రమైన బాధ్యత ఉంది. ఈసారి జాగ్రత్తగా చూసుకోండి. అడ్మిషన్స్ కూడా మీరు దగ్గర నుంచి ఇప్పుడు స్టార్ట్ చేయాలి. నేను ఎంఈఓ డిఓలు కూడా చెప్పాను. ఇప్పటి నుంచి మన అంగన్వాడీ టీచర్తో. నమస్కారం అమ్మా, బాగున్నారా? ఎక్కడుంది సెంటర్? సెంటర్ ఇక్కడ ఉందన్నా, కోలొకేటెడ్ ఉంది. మీరు అంగన్వాడీ సెంటర్ కూడా ఉంది కనుక దగ్గరుండి చూసుకొని క్లోజ్ చేసుకోండి. బాధ్యత ఉంటుంది. జాగ్రత్తగా ట్రాన్సిషన్ ఇయర్ బాగా ఫోకస్ చేయండి, గ్యాప్ రాకుండా చూసుకోండి. అక్కడేం క్లాసులు ఉన్నాయి? ఇక్కడ ఏ క్లాసులు ఉన్నాయి? 5th క్లాస్ అక్కడ. 3rd, 4th ఎక్కడ? 1st, 2nd. సార్ మీరా? 3rd క్లాస్ మాస్టర్. గుడ్. కొంచెం ఫోకస్ చేయాలి మీరు కూడా, అడ్మిషన్స్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే స్ట్రెంథెన్ చేస్తాం, ఎక్కడ గ్యాప్ రాకుండా. మీరు లెర్నింగ్ అవుట్కమ్స్లో కొంచెం వెనకబడి ఉన్నారు. ఎంఈఓ గారు రమ్మనండి. ఎంఈఓ 1ని. లెర్నింగ్ అవుట్కమ్స్లో మంది 1.6, 1.7 స్టార్ ఉంది. రమణ గారు రిపోర్ట్ ఇవ్వండి. మీరు చూసుకోండి తల్లి, కంగారు పడద్దమ్మా. నేను ఒకటే ఆలోచిస్తా, వీళ్ళని చూస్తే నా సొంత అబ్బాయి గుర్తొస్తాడు, అంతే కదమ్మా? ఇప్పుడు మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే ఉపాధ్యాయులు మమ్మల్ని బాగా డిసిప్లిన్డ్గా శ్రద్ధగా పెంచారు కనుక మేము ఈ స్థాయిలో ఉన్నాం, అంతే కదా? సో నేను కూడా వచ్చింది ఏంటంటే, చిన్న సమస్య ఉన్నా నేను తెలుసుకోవాలి, ఆ సమస్యను పరిష్కరించాలి. ఇంత పెద్ద వ్యవస్థ అన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఉండకుండా పోవు. ఒకసారి అంటే పొరపాటు, రెండోసారి జరిగితే అలవాటు. అందుకే వచ్చాను, ఏం కంగారు ఏం లేదు, ఓకేనా? ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేద్దామమ్మా ఈసారి. అరే అందరు భోంచేశారా? అయిపోయిందా? అందరు భోంచేశారు.
నాకు కూడా పెట్టిస్తారా? ప్లేట్ ఉందా ఒకటి? ఇది ఎవరిది ఇది? అరే చిన్న ప్లేట్ ఇరా, మన దగ్గర ప్లేట్ ఏదో ఉంటుంది కదా, ఒక ప్లేట్ నీదా? తినేసావా? భోంచేసావు కదా? ఓకే, థ్యాంక్ యూ బుజ్జి. నేను వేసుకుంటానమ్మా, అంత తిన్నా. మీరు పెరిగే వయసురా, మీరు ఎంత తిన్నా పర్లా. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ అమ్మా. ఏంటి విషయాలు? బాగా చదువుతున్నారా? మీరు ఏ క్లాస్ రా? ఒక నిమిషం ఒక్కొక్కరు మాట్లాడాలి. ఇక్కడ 4th 5th ఉన్నారా? ఓకే, 4th వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఓకే, గుడ్. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్. మీకు? తెలుగు. ఆల్రౌండరా? మ్యాథ్స్ ఇష్టం లేదా ఎవరికి ఇక్కడ? సైన్సు? ఏంటి భోజనం ఎలా ఉంది? రోజు ఎలా ఉంది చెప్పండి, నాకు ఫీడ్బ్యాక్. క్వాలిటీ బాగుందా? ఓకే, ఇప్పుడు మీ దగ్గర నుంచి అభిప్రాయం ఎడ తెలుసుకోవాలి భోజనం గురించి? ఒకవేళ భోజనం బాగాలేకపోతే ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నకి చెప్తారా? చెప్తారు. సో అమ్మ నాన్న ఫోన్కి నేను ఫోన్ చేసి కనుక్కుంటే కరెక్ట్గా తెలుస్తుందా అన్నం ఎలా ఉంది ఏంటని? తెలుస్తుందా? ఓకే, సో నేను మొత్తం వివరాలు కనుక్కుంటానమ్మా, ఓకేనా? ఇంకోసారి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పులి పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా అటవీ గ్రామాలను గడగడలాడిస్తున్న పెద్ద పులి ఇప్పుడు తమ మకాం మార్చింది. బురదకోట కొండ ప్రాంతాల్లో పులి కదలికలను అటవీశాఖ అధికారులు గుర్తించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అసలు పులి ఎటువైపు పెడుతోంది? అధికారులు తీసుకుంటున్న చర్యలేంటి? కాకినాడ జిల్లాలో పెద్ద పులి సంచారం అటవీ అధికారులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. గతంలో బౌరువాక ప్రాంతంలో కనిపించిన పులి తాజాగా బురదకోట కొండ ప్రాంతంలో అడుగుపెట్టింది. అయితే పులి తాను వచ్చిన మార్గంలోనే తిరిగి దట్టమైన అటవీ లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. బురదకోట, కొండపల్లి, బాపనధార గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మిర్తివాడ, ధారపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రజలు పొలాలకు లేదా అటవీ అంచులకు ఒంటరిగా వెళ్లకూడదని డీఎఫ్ఓ రామచంద్రరావు హెచ్చరించారు. పులి కదలికలను కనిపెట్టేందుకు అత్యాధునిక కెమెరా ట్రాప్లు, డ్రోన్లను రంగంలోకి దించారు. పులిని సురక్షితంగా అడవిలోకి పంపేందుకు లేదా అవసరమైతే బంధించేందుకు అటవీశాఖ సర్వసన్నద్దమైంది. హనుమాన్ బృందంతో పాటు అత్యవసర పరిస్థితి కోసం ట్యాంక్విలైజింగ్ బృందాలను కూడా సిద్ధం చేశారు. స్వయంగా డీఎఫ్ఓ రామచంద్రరావు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అటవీశాఖ బృందాలతో నిరంతరం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పులి కదలికలు గమనించిన వారు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలి. ఎవరూ భయపడద్దు, కానీ తగిన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. మరికొద్ది గంటల్లో పులి దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్తుందని అధికారులు ఆశిస్తున్నారు. అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. గోవింద నామస్మరణతో 7 కొండలు మారుమోగుతున్నాయి. తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. అయితే రేపటి నుండి వరుస సెలవులు రానుండడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. మరి ఈ రోజు స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతోంది? తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ నిలకడగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 22 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వివిధ దర్శనాలకు పట్టే సమయాల వివరాలు చూస్తే సుమారు 8 గంటల సమయం పడుతోంది. అయితే బుధవారం ఉదయం 8 గంటల తర్వాత క్యూ లైన్లోకి వెళితే వారికి 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. సర్వదర్శనం, దివ్య దర్శనం టోకెన్లు పొందిన వారికి 4 నుంచి 6 గంటల్లో దర్శనం కలుగుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. మంగళవారం తిరుమల క్షేత్రాన్ని 70,002 మంది భక్తులు దర్శించుకోగా అందులో 21,738 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి 4.88 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేకంగా టైమ్ స్లాట్ టోకెన్లను జారీ చేస్తోంది. శ్రీనివాసం, విష్ణువాసం, భూదేవి కాంప్లెక్స్ లో నేడు టోకెన్ల జారీ జరుగుతోంది. రేపటి కోసం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వివిధ స్లాట్ల టోకెన్లు అందుబాటులో ఉంటాయి. రేపటి స్లాట్లకు సంబంధించి సుమారు 2,000 టోకెన్లను పంపిణీ చేయనున్నారు. వరుస సెలవుల దృష్ట్యా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున టీటీడీ యంత్రాంగం అన్నప్రసాదాలు, తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించాలి. ప్రకృతి వడిలో పక్షుల కిలకిల రావాలు వినపడాల్సింది పోయి నేడు మూగజీవుల ఆర్తనాదానాలు విన్నంటున్నాయి. పచ్చని అడవి తల్లి నిప్పుల కొలిమిలా మారుతోంది. ఎవరో ఒక వ్యక్తి విసిరిన చిన్న నిప్పురవ్వ వేల జీవరాశులు ఊపిరిని తీస్తోంది. ఇది కేవలం అడవి మంట కాదు, అడవి తల్లి గుండెకు పెట్టిన చిచ్చు. వేసవి తాపం ఒకవైపు, మానవ తప్పిదాలు మరోవైపు వెరసి మన అడవులు మరుభూములుగా మారుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో మంటలు అలముకుంటున్న తీరు హృదయ విదారకంగా ఉంది. ఆకాశంలోకి ఎగిరి ప్రాణాలు కాపాడుకోగల శక్తి తల్లి పక్షులకుంది. కానీ రెక్కలు రాని ఆ పసిపిల్లల పరిస్థితి ఏంటి? గోళ్లలోని ఆ మంటల వేడికి మారిపోతుంటే ఆ తల్లి పక్షులు చేసే ఆహాకారాలు అరణ్యం దాటి రావడం లేదు. మంటల వేగానికి పరిగెత్తలేని తాబేళ్లు, పొదల్లో దాక్కునే
కుందేళ్లు, నేల మీద పాకే పావులు సజీవ దహనమవుతున్నాయి. నీటి కోసం వెతుకులాడే వన్యప్రాణులు చివరికి మంటల మధ్య చిక్కుకుని బూడిద కుప్పలుగా మారుతున్నాయి. కోడూరు, రాయచోటి, బద్వేల్, మైదుకూరు, పోరుమామిళ్ల, వేంపల్లి, పులివెందుల, జమ్మలమడుగు ఇలా జిల్లా వ్యాప్తంగా విస్తరించున్న అడవులు నేడు ప్రమాదంలో ఉన్నాయి. కేవలం పైశాచిక ఆనందం కోసం కొందరు చేసే పనులు ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. అడవిని కాపాడుకోవడం అంటే మన ఊపిరిని మనం కాపాడుకోవడమే. అటవీ శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నప్పటికీ ప్రజల భాగస్వామ్యం లేనిదే ఈ అగ్నికేలలను ఆర్పడం అసాధ్యం. నోరు లేని జీవాల ప్రాణాలు కాపాడదాం, అడవిని రక్షించుకుందాం, మంటలు రాజేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. ప్రకృతిని ప్రేమించండి, ప్రాణాలను రక్షించండి. గుడుంబాపై ఉక్కుపాదం, మరి బెల్ట్ షాపులపై ఎందుకు కరికరం? ఎక్సైజ్ శాఖ దాడుల్లో కనిపిస్తున్న ఈ సెలెక్టివ్ కఠినత్వం వెనుక మతలబేంటి? టూ వీలర్పై గుడుంబ కనిపిస్తే సీజ్ చేసే అధికారులు అదే టూ వీలర్పై మద్యం సీసాలు తరలుతుంటే కళ్ళెందుకు మూసుకుంటున్నారు? పల్లెల్లో రాజ్యం వెళ్తున్న బెల్ట్ షాపుల దందాపై మండలంలో గుడుంబ నిర్మూలన ధ్యేయంగా ఎక్సైజ్ శాఖ ముమ్మర చేస్తోంది. వాహనాల సీజ్, కేసుల నమోదుతో అధికారులు బిజీగా ఉన్నారు. అయితే ఇదే సమయంలో గ్రామాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపుల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లైసెన్స్ ఉన్న దుకాణాల నుంచి మద్యం తెచ్చి గ్రామాల్లోని కిరాణా షాపులు ఇళ్ల మధ్య విక్రయాలు సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గుడుంబ రవాణాపై కఠినంగా ఉండే యంత్రాంగం అక్రమ మద్యం రవాణాపై ఎందుకు మౌనంగా ఉంటుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఊళ్లలోని మద్యం సులభంగా దొరుకుతుండటంతో యువత బానిసలవుతున్నారు. దీనివల్ల కుటుంబాల్లో కలహాలు, గ్రామాల్లో ఘర్షణలు పెరుగుతున్నాయని గ్రామ పెద్దల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడుంబాన్ని నిర్మూలించడం హర్షించదగ్గ విషయమే, కానీ అదే సమయంలో బెల్ట్ షాపులను ప్రోత్సహించడం లేదా ఉపేక్షించడం ప్రమాదకరమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఒకదానిపై కఠినంగా ఉంటూ మరో దానిపై నిర్లక్ష్యం వహించడం వల్ల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సడలుతోంది. గ్రామాల్లో జరుగుతున్న అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాలి. గుడుంబాపై చూపిస్తున్న కఠినత్వం బెల్ట్ షాపుల నిర్వాహకులపై కూడా చూపాలి. మద్యం దుకాణాల నుంచి బల్క్ వెళుతున్న మద్యాన్ని అడ్డుకోవాలి. పల్లెలు ప్రశాంతంగా ఉండాలంటే కేవలం గుడుంబానే కాదు, అక్రమ మద్యానికి కూడా అడ్డుకట్ట వేయాల్సిందే. మరి ఎక్సైజ్ అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారో లేదో చూడాలి. జగిత్యాల జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘోరం జరిగింది. కట్టుకున్న భార్యను చూడలేదు, కడుపులో పెరుగుతున్న తన రక్తమని కనికరించలేదు. అనుమానమో ఆవేశమో తెలియదు, కానీ ఒక నిండు గర్భిణిని కిరాతకంగా అంతమందించాడు ఒక ఉన్మాద భర్త. కోరుట్ల మండలంలో కలకలం రేపిన ఈ యూట్యూబర్ వైష్ణవి హత్యోదంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా యూట్యూబర్ గా పేరున్న వైష్ణవి తన భర్త హరిబాబు చేతిలోనే బలైపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న 2 ఏళ్లకే ఆమె జీవితం చిన్నాభిన్నమైంది. 2 ఏళ్ల క్రితం హరిబాబును ప్రేమించి పెళ్లి చేసుకున్న వైష్ణవి ప్రస్తుతం గర్భవతి. గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం రాత్రి జరిగిన గొడవ తీవ్ర రూపం దాల్చడంతో ఆగ్రహంతో ఊగిపోయిన హరిబాబు గర్భిణి అని కూడా చూడకుండా వైష్ణవిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో కడుపులోని బిడ్డతో సహా వైష్ణవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హరిబాబుతో పాటు అతని తల్లిదండ్రులు కూడా వైష్ణవిని నిరంతరం వేధించేవారని, పక్కా పథకం ప్రకారమే ఈ హత్య చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. హత్య చేసిన అనంతరం నిందితుడు హరిబాబు అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడికి ఉరిశిక్ష పడే వరకు వదిలేదు లేదని, లేదంటే తామే చంపేస్తామంటూ వైష్ణవ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తే కాలయముడిగా మారడం మనుషుల మధ్య పెరుగుతున్న విద్వేషాలకు అద్దం పడుతోంది. పరారిలో ఉన్న నిందితుడిని పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారో చూడాలి. మీ వల్ల కాకపోతే చెప్పు, మేము వచ్చేసరికి ఏంటంటే మాకు అక్కడ సౌండ్లు బాగా నత్తున్నాయి. ఏమైనా చెప్పని మీ ఊరికి వచ్చేసరికి ఇట్లా మీ చెల్లెని చంపిండు, చంపి పారిపోయినా అని చెప్పని అన్నారు. మరి గట్లెందుకని చెప్పని చూస్తే మొత్తం డోర్ ఎత్తి లోపలికి పోతే ఏంటంటే బ్లడ్ మొత్తం ఉన్నది. ఇక్కడనేమో ఇట్లా హోల్ లాగా పడ్డది, మొత్తం చేతికి ఇక్కడంత గాయం ఉంది. కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య అయితే మాకు ఎప్పుడు గొడవ లెక్క అయితే అనిపించలేదు. వాళ్ళు పెళ్లి కాకముందుగా ప్రేమించుకున్నారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇష్టం లేదు, ఏది మన పిల్లగాని ఇంటి నుండి వాళ్ళకైతే ఇష్టం లేదు. సరే లేకుండా మా పిన్ని వాళ్ళని చేసిరంటే సరే మేము చూసుకుంటాం అని చెప్పని ఈయనే ఉన్నారు. ఇక్కడనే మంచిగా ఉన్న అయిపోయింది. ఇక రాత్రి ఏదో చిన్న చిన్న సౌండ్లు నచ్చినట్టు గొడవ లెక్క వినిపించింది అట. ఇక్కడ ఎంత కొట్టినా డోర్ తీయలేదు. సరేలే ఇక గట్టినే ఉంటారు కావచ్చు అని చెప్పని చక్కగా ఉన్నారట. తెల్లాలేసరికి ఇట్లా జరిగింది. ఇంకా మంచిగా లేచి మొహం కడుకుని పోయినాను అంటారు వాళ్ళైతే. ఆ పిల్ల లేకపోతే
లేకపోతే నేను చచ్చిపోతానన్నాడు. చచ్చిపోతానంటే ఆ తల్లిదండ్రులు చూసి ఆ పిల్ల అద్దురా అంటే ఆ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతాను. మందు కూడా తాగిండు సారు, మందు కూడా తాగిండు. వాళ్ళంతా ఆ పిల్ల కాకపోతే నేను బతుక, ఆ పిల్ల కావాలి నాకు, ఆ పిల్ల కావాలి నాకు అని వాళ్ళంతా నిడిచిపెట్టి వచ్చి పిల్లని తీసుకొని పోయి గుళ్ళ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే వీళ్ళంతా చూసి ఏం చేసారు, పోని బతుకంది, పోని ఇనికనిచ్చేదే ఇంకొనికనిచ్చేదే, పోని బతుకని అని ఆయనకి అంటగట్టిన వల్ల అందరూ వచ్చి ఈ పిల్లని ఎన్నైనా చెప్తాం మేము, నా కొడుకుని ఇంకో పెళ్లి చేస్తానన్న వాళ్ళ తల్లి అంటే ఇంట్లుంటది కదా, ఇంట్లుంటే తీసుకుపోయి సంవత్సరానికి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.